ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు అయితే లక్ష్మీవారం, అలాగే గురువారం బాబావారికి మహాలక్ష్మికి పూజ అయితే పూర్తయింది. చక్కగా అయితే రోజు నిత్య దీపారాధన, కానీ లక్ష్మీవారం మాత్రం 2 కుందులు పెడతానండి. ఒక కుంది ఎక్స్ట్రా పెడతాను అన్నమాట. వినాయకుడికి ఒక దీపం, 2 కుందులు అలా పెడతాను. వినాయకుడి దీపం రోజు, లక్ష్మీదేవికి దీపం మరి ఆరాధన చేస్తాను అనుకోండి. చక్కగా మరి అలాగే పరమేశ్వరుడికి మరి మహా బిల్వాలు ఉన్నాయి, మామూలుగా మారేటి బిల్వాలు ఉన్నాయి. 2 చెట్లు పెట్టుకున్నానండి. చక్కగా తెచ్చుకుని మరి అలాగా శివుడికి సమర్పిస్తూ ఉంటాను. ఇలా చక్కగా పూజ అనేది పసుపు కుంకుమతో అమ్మవారికి శ్రీమాత్రే నమః అంటూ చేసుకుంటూ ఉంటానండి. ఈ గంట సైడ్కి పెట్టేశాను, ఎందుకంటే అమ్మవారు మొహం కనపట్టలేదు కదా, మరి అందుకు గంట నేను ఫస్ట్ ప్రారంభించి మనకి పూజ ప్రారంభించేటప్పుడు అలా వాయిస్తానన్నమాట. చక్కగా అక్కడ కనపడుతుంది ఏం కాయ అనుకుంటున్నారు? ఇది మారేటికాయ. మారేటికాయ పూజలో పెట్టుకోవటం, పూజ దగ్గర, దేవుడి దగ్గర, పూజలు అంటే పూజ చేసినప్పుడనే కాదు, దేవుడి దగ్గర పెట్టడం చాలా మంచిదండి. ఎందుకనంటే ఇలా చేస్తే మీకు ఏ ధనధాన్యాలు కలిసి వచ్చేస్తాయని చెప్పట్లేదు నేను, గొప్ప ఆరోగ్యం దాగి ఉన్నది అందులో. మనం ఆ కాయ అలా పెట్టాం కదా, పూజ దగ్గర కూర్చుంటాం కదా, పూజ చేసుకుంటూ ఉంటాం కదా, అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది గుమగుమ అంటా వచ్చేసి మనకి ఏదో తెలిసిపోదు, లైట్గా, అది ఎవరికి తెలియదు. కానీ దాని ఒక గాలి మనకి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ గాలి వల్ల వచ్చిన లైట్ స్మెల్ అనేది తెలియదండి. స్మెల్ అనేది ఏమి చెప్పలేము, కానీ అది దేవుడి దగ్గర ఉండటం వల్ల మనం వేసే పువ్వులు ఇవన్నీ చేస్తూ ఉంటే అది దానికి దగ్గరగా ఉంటాం కదా, మారేటికాయకి దగ్గరగా, చక్కగా మనకి మంచి గొప్ప ఆరోగ్యం. దేవుడు దగ్గర ఉండవలసిన మారేటికాయ తప్పనిసరిగా మీకు కావాలంటే మీకు ఏమీ ఇబ్బంది ఉండదు, అదేమీ దొరకదు అనేది కాదు. మా వారు ఎప్పుడు కూడా వినాయక చవితికి పాలవెల్లి కట్నాకి తెస్తారు. అందులో ముద్రకాయ చాలా కాయలు తెచ్చేసేవారండి. ఇది వరకు 4 పక్కల 4 కాయలు కట్టేసేవాళ్ళం. ఒక కాయ తీసుకుని దానికి కనవై నీటిలో కలిపేసేవాళ్ళం. ఇప్పుడు పూలు రేటు పలుకుతున్నాయి, ఎక్కువగా కూడా లభించటం లేదు. అయితే 2 తెచ్చారు, ఒకటి షాపు దగ్గరికి, ఒకటి ఇక్కడ పెట్టారన్నమాట. అయితే పెద్ద కాయ ముద్రకాయ చక్కగా ఈ సంవత్సరం మరి అది పాలవెల్లి తీసేసి పూజ అయిపోయాక అలా మందిరంలో పెట్టేస్తానండి నేను. మీకు ఇది దొరకాలి అంటే ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా మీరు మారేడు చెట్లు గుళ్ళో ఉంటాయండి, దేవుడి గుళ్ళో వేస్తారన్నమాట మొక్కలు, మారేడు బిలవాల కోసం. పెద్ద పెద్ద చెట్లు చాలా చోట్ల ఉంటాయి. మరి లక్ష్మీపత్రి పూజకి మొత్తం మారేడు పత్రి కదా, మరి ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి చెప్తే తప్పకుండా తెచ్చిస్తారు. అలా పెద్ద పెద్ద చెట్లు ఉన్న కాడికి వెళ్తే కాసే రోజులు కాయలు కాసేటప్పుడు తెచ్చుకుంటే చాలా మంచిది. దాని ఒక గుజ్జుతో కూడా మంచి ఆరోగ్యం ఏదో చెబుతున్నారు. అయితే మంచి శుభం కాబట్టి, దానివల్ల మంచి ఆరోగ్యం కాబట్టి అలా దేవుడి దగ్గర ఉండాలని చెబుతున్నానండి. కాసేపు ఉంటే మాకు స్కూల్లో హడావిడి మొదలైపోతుంది. ఈవేళ టీచర్స్ డే ఏదోనంట, చక్కగా టెంట్లు అవి వేసేసారు, జనాలు అయ్యి వస్తున్నారు, మొదలు పెట్టారు అంటే కొంచెం మరి హడావిడే కదా, వీడియో తీయడానికి అవ్వదండి. మరి దేవుడి వీడియో తీసేస్తున్నాను. ఈరోజు లక్ష్మీవారం చక్కగా పూజ అయింది. పూజ ఎప్పుడు ఇంతే ఇలానే చేసుకుంటాను. అయితే లక్ష్మీవారం మాత్రం ఒక కుందు ఎక్కువ పెడతానని చెప్పాను కదా, అదేనండి దీపారాధన కుందు. మరి మారేటికాయ గురించి చెప్పాను కదా, లభించకుండా ఉండదు. తెలిసిన వారు ఎక్కడైనా సరే చూసుకుని చెబితే ఎవరన్నా కూడా తెచ్చి పెడతారో. నాకు మా మేనగోళ్ళు తెచ్చిందండి ఒకసారి, మా అన్నగారు అమ్మాయి నాకు దగ్గరగా ఉంటుంది. అత్తయ్య ఇవన్నీ నేను తెచ్చుకున్నాను, నాకు ఒకటి పట్టుకొచ్చి ఇచ్చింది. అయితే తను తెచ్చిచ్చి 4 ఏళ్ళు ఎన్నాళ్ళు అయింది. అది ఎందుకో తీయబుద్ధి అవ్వలేదండి దేవుడి దగ్గర, నాకు అలానే ఉంది. మొన్ననే ఇంకా వినాయక చవితి మళ్ళీ పెడతాను కదా అని చెప్పి వినాయక చవితి దగ్గర పెట్టినా కూడా అలా ఉంచేసానండి. మొన్నే తీసి నేను కదం చెట్టు ఉన్న దాంట్లో పెట్టాను అన్నమాట అండి. ఇప్పుడు మళ్ళీ కొత్త కాయ పెట్టుకున్నాను అనమాట. చక్కగా ఉండగా రంగు మారిపోతుంది, కానీ అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి, గమనించాలి. కానీ పెద్దగా నాకు తెలియదు. చక్కగా అలా పెట్టుకోవడం వల్ల మంచి శుభదాయకం, ఆరోగ్యదాయకం. ఇదే నేను చెప్పగలను. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో ఒక కాయిన్ గురించి చెబుతాను. ఆ కాయిన్ దేవుడి దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. దుర్గాదేవి బొమ్మ ఉంటుంది కదా, ఆ కాయిన్ గురించి మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను, చూద్దరు కానీ. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.